గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. జనరల్గా మనం ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇంకా గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు. అలాగే ఎండోమెంట్ ప్లాన్స్. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, ఎందులో చేస్తే మన అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది, ఈ విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు యాంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఒక సామాన్యుడిగా నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగుంటుంది అని అనుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా మంచిగా ఒక ఆప్షన్గా కనిపిస్తుంది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనం సేఫ్ సైడ్ ఉంటామా? గోల్డ్ ఆర్ ఎండోమెంట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి కదా, ఏవి సేఫ్గా ఉంటామో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది? మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఎండోమెంట్ ప్లాన్స్ కానీ, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదా రియల్ ఎస్టేట్ కానీ, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసే ఆప్షన్స్ అందరికీ కూడా. కానీ ఏ ప్రోడక్ట్లో ఎంత రిటర్న్స్ వస్తుంది, ఆ రిటర్న్స్ మన అవసరానికి తగ్గట్టుగా ఉంటున్నాయా లేదా, లేకపోతే ఏదైనా ఇన్స్ట్రుమెంట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది యాజ్ ఏ ఇన్వెస్టర్గా. అంటే హెచ్ఎన్ఐస్ గురించి అయితే నేను మాట్లాడను, కానీ బిలో మిడిల్ క్లాసా లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. జనరల్గా ఎండోమెంట్ ప్లాన్స్ అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ కొంచెం మారి వేరే ఆప్షన్స్కి వస్తున్నాం, కానీ ఇంతకుముందు ఫ్యామిలీస్లో ఏమైనా కొత్తగా పిల్లలు పుట్టినా లేదా పిల్లలకి ఏదైనా మంచి జాబ్ వచ్చినా ఒక ఎల్ఐసి, ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయండి. ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేస్తే అదొక మీకు భరోసాగా ఉంటుంది లాంగ్ టర్మ్లో. పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్కు, ఇంకోదానికి రిటర్న్స్ బాగుంటాయి అని చెప్పి ఒక ఎండోమెంట్ ప్లాన్ ఇచ్చేవాళ్ళం. ఆ ఎండోమెంట్ ప్లాన్లో ఏముంటుంది, రిస్క్ కవరేజ్ ఉంటుంది, అట్లాగే న్యాచురల్ రిస్క్ కవరేజ్ కూడా పర్టికులర్గా న్యాచురల్ డెత్ కూడా. అంటే చాలా ఇన్సూరెన్స్ ప్లాన్స్లో మాకు న్యాచురల్ డెత్ వస్తుందా, ఓన్లీ యాక్సిడెంట్లాగా ఇస్తారంటారు, కానీ ఎండోమెంట్ ప్లాన్స్లో న్యాచురల్ డెత్ ఇస్తారు, యాక్సిడెంటల్ డెత్ కవర్ చేస్తాం. ఇవేమీ జరగకుండా టర్మ్ పీరియడ్ వరకు ఉన్న వాళ్ళందరికీ మెచ్యూరిటీ ఇస్తారు. దాంట్లో రకరకాల ఆప్షన్స్తో ఒక ప్లాన్ ఉంటుంది. తర్వాత గోల్డ్ మనందరికీ తెలిసిందే, మన ఫేవరెట్ అందరికీ కూడా. జనరల్గా లాస్ట్ 25 సంవత్సరాల్లో లేదా ఒక 40 సంవత్సరాలు హిస్టరీ కనుక, అంటే ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడైతే ఇండియాలో స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ 10% కంటే కొంచెం ఎక్కువ రేట్నే జనరేట్ చేస్తుంది గోల్డ్ కూడా. లేదా రీసెంట్ అంటే లాస్ట్ 40 years అంటే టర్మ్ వినటానికి కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది. ఒక 25 years తీసుకుంటే అంటే రీజనబుల్ టర్మ్, అది కూడా 25 years తీసుకుంటే ఈక్విటీ మార్కెట్స్లో మేము ఏదైతే రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తామో, వీటన్నిటికంటే ఇండెక్స్ కన్నా కూడా గోల్డ్లోనే ఎక్కువ రేట్ని వచ్చింది. గోల్డ్లోనే ఎక్కువ రేట్ని వచ్చింది. ఏదైతే ఇండెక్స్ ఫండ్ అని మనం ఏదైనా సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు మార్కెట్లో వాలటైలిటీ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అని మేము ఏదైతే చెప్తామో, దానికన్నా కూడా లాస్ట్ 25 years డేటా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే గోల్డ్లోనే ఎక్కువ రేట్ని వచ్చింది. అది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ప్లస్ వరస్ట్ టైమ్స్లో, అంటే ఎకానమీ అంత పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు అన్న టైంలో రియల్ ఎస్టేట్ కానీ, లేదా మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదా ఇంకే అసెట్ క్లాసెస్ అయినా సరిగా పెర్ఫామ్ చేయట్లేదు, డిమాండ్ లేదు అనుకున్న టైంలో కూడా గోల్డ్ మనం లిక్విడేట్ చేసుకుంటాం చాలా ఈజీ. ఇమ్మీడియట్గా అంటే ఒక అవర్స్లోనే దాన్ని క్యాష్గా లిక్విడేట్ చేసుకునే ఆప్షన్స్ మనకు ఉన్నాయి ఇవాళ. అట్లా పోతే వీటన్నిటితో పాటుగా రీసెంట్గా మనం ఒక 10-15 years నుంచి బాగా ప్రాముఖ్యంలోకి వచ్చినాయి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఏముంటుంది అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా 1 gram 2 grams అని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు 1 gram తీసుకోవాలంటే మినిమం 8,000-9,000 ఉంది. మ్యూచువల్ ఫండ్స్ యాజ్ లో యాజ్ 100 rupees నుంచి, అంటే ఒక లేమ్యాన్ అతనికి పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉండి, పాన్ ఆధారు లింక్ అయి ఉండి, ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక అతను 100 rupees నుంచి కూడా అతను ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ప్లస్ రిటర్న్స్ ఎట్లా ఉంటాయి లాంగ్ టర్మ్లో. మనం ఏదైతే ఇంతకు ముందు మాట్లాడుకున్న గోల్డ్ గురించి కానీ, మ్యూచువల్ లేదా ఎండోమెంట్ ప్లాన్స్ గురించి అని మాట్లాడుకున్నామో, వీటన్నిటితో పోల్చుకుంటే కూడా దీంట్లో లాంగ్ టర్మ్లో హిస్టారికల్ రిటర్న్ తీసుకున్నా,
లేకపోతే ఎక్స్పెక్టేషన్ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకుంటా జీడిపి కంటే ఎక్కువ గ్రోత్ని జనరేట్ చేస్తున్నాయి చాలా ఫండ్స్. ఇండియాలో ఇవాళ దగ్గర దగ్గర 400+ ఫండ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. ఇవన్నీ కూడా రెగ్యులర్ స్కీమ్స్లో డైవర్సిఫైడ్ ఈక్విటీలో. నేను సెక్టార్ ఫండ్స్ గురించి ఏం మాట్లాడుతున్నా, లేకపోతే ఇండెక్స్ ఫండ్స్ గురించి ఏం మాట్లాడుతున్నా, ఓన్లీ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్లోనే మనం సోకాళ్ళుగా మనం మాట్లాడుకునే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ, మల్టీ అనే వీటిల్లో కూడా దగ్గర దగ్గర 400 ఫండ్స్ ఇవాళ మార్కెట్లో ఉన్నాయి. 400 ఫండ్స్లో దగ్గర దగ్గర 18 ఫండ్స్ 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయి ఇప్పటికీ. ఈ 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫండ్స్ రిటర్న్స్ ఎట్లా ఉన్నాయని క్యాలిక్యులేట్ చేస్తే, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు గోల్డ్ ఈక్విటీ కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసిందని నేను చెప్పాను. గోల్డ్ కన్నా కూడా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసింది దగ్గర దగ్గర 15 ఫండ్స్. అవుట్ ఆఫ్ 18లో 15 ఫండ్స్ లాస్ట్ 25 ఇయర్స్లో గోల్డ్ కన్నా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసినాయి. ప్లస్ దాంట్లో 18లో ఒక 10 ఫండ్స్ అయితే కరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే గోల్డ్ కన్నా డబుల్ రిటర్న్ జనరేట్ చేసినాయి. ఇట్లాంటి ఆప్షన్స్ రకరకాలుగా ఉంటాయి. ఎండోమెంట్ ప్లాన్స్లో ఏముంటుంది, మీరు ఏదైనా ఒక పర్టికులర్ టర్మ్ కోసం పాలసీ తీసుకుంటే ఆ టర్మ్ అయిపోయే వరకు మీరు కంటిన్యూస్గా పే చేయాలి. ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మీకు మెచ్యూరిటీ వస్తే మధ్యలో రిస్క్ ఏమైనా జరిగితే రిస్క్ కవరేజ్ వస్తుంది. జనరల్గా ఎండోమెంట్ ప్లాన్స్ మనం తీసుకుంటున్నప్పుడు ఒక 25 ఇయర్స్ పిల్లాడికి ఏదైనా పాలసీ ఇస్తుంటే కూడా 40 ఇయర్స్ దగ్గర ఆగిపోతాం. అందుకంటే ఎక్కువ టర్మ్ తీసుకోలేం. ఎందుకంటే కంటిన్యూ పే చేయాలి, ఫ్యూచర్లో ఫైనాన్షియల్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా అని 20 ఇయర్స్ 25 ఇయర్స్కే మనం లిమిట్ అయిపోతాం. మ్యాక్సిమం కూడా ఈ 35 ఇయర్స్ వరకే ఉంటాయి. కానీ అదే మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేస్తే కనుక అదే అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక చోటే పెట్టే అవసరం లేదు. కాబట్టి అదే మ్యూచువల్ ఫండ్లో ఏముంటుంది, మీరు ఎన్ని రోజులైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎంత అమౌంట్నైనా ఇవాళ స్టార్ట్ చేసినా ఫ్యూచర్లో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. లేదా మధ్యలో పార్షియల్ కనుక అవసరాలు ఉంటే కనుక మీ అవసరాలకు తగ్గట్టుగా దాంట్లోంచి విడ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మ్యూచువల్ ఫండ్ చాలా ప్రాముఖ్యత వచ్చింది మార్కెట్లోకి. జనరల్గా ఇంకా మాట్లాడితే మమ్మల్ని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఎండోమెంట్ ప్లాన్స్ అంటే మీకు ఎందుకు నచ్చదు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నారని చాలామంది మాట్లాడతారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక 30 సంవత్సరాల వ్యక్తిని కనుక ఒక ఎండోమెంట్ ప్లాన్ ఒక 1 crore పాలసీ ఇస్తే అతను సంవత్సరానికి దగ్గర దగ్గర 3 లక్షల రూపాయలు పే చేయాలి 35 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే. 35 ఇయర్స్ కంటిన్యూగా సంవత్సరానికి 3 లక్షల రూపాయలు అతను ఆ ఇన్సూరెన్స్ పాలసీకి పే చేస్తూ ఉంటే చివరికి ఒక అతనికి 5 కోట్ల రూపాయలు వస్తాయి మెచ్యూరిటీగా. మధ్యలో రిస్క్ జరిగితే ఇదంతా తర్వాత విషయం. 5 కోట్లు వస్తుంది. అదే మేమేం చేస్తామంటే మేము మ్యూచువల్ ఫండ్లో సహజంగా ఆ 1 crore పాలసీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దగ్గర దగ్గర నీకు 30,000 రూపాయల ప్రీమియంతోనే అయిపోతుంది 1 crore ఇన్సూరెన్స్ కవరేజ్. అంటే ఫ్యూచర్లో ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏమైనా వచ్చినా కానీ 30,000 మేనేజ్ చేయడం ఈజీ. 3 lakhs మేనేజ్ చేయడం కొంచెం కష్టమే కదా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు. అందుకని ఈ 3 lakhs నీ పాలసీ కంటిన్యూగా చివరి వరకు నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ని కనుక 3 lakhsలోంచి 30,000 తీసేసి 2.5 2.7 lakhs అమౌంట్ని ప్రతి సంవత్సరం మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎండోమెంట్ ప్లాన్స్లో ఏదైతే వచ్చే మీకు 5 కోట్ల బదులు ఇక్కడ 18 కోట్ల వరకు రావడానికి అవకాశం ఉంది. ఇది ఓన్లీ 13% CAGRలో. దీంతోపాటు ఇంకా అడ్వాంటేజ్ ఏంటి, ఆల్మోస్ట్ 4 times డబుల్. 4 times డబుల్ కాదు, లైఫ్ సైకిల్లో 30 ఇయర్స్ కుర్రాడు 40-45 వచ్చేప్పటికి పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత మ్యారేజ్ లేదా రిటైర్మెంట్ చివరికి వచ్చేప్పటికి ఈ ప్రతి సైకిల్లోనూ అక్కడి నుంచి మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత విత్డ్రా చేసుకోవడానికి అతనికి ఆప్షన్స్ ఉంటాయి. కానీ మార్కెట్ కండిషన్స్ మ్యూచువల్ ఫండ్స్ అనే సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అని చెప్తాం. కానీ వాలటాలిటీ రిస్క్ ఎప్పుడున్నా లాంగ్ టర్మ్లో ఎవరైతే 7-10 ఇయర్స్ కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్లో హోల్డ్ చేసి ఉంచారో వాళ్ళందరికీ కూడా చాలా వరస్ట్ ఫండ్స్ కూడా దగ్గర దగ్గర 10-12% కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసినాయి. అంటే ఇంకా కంఫర్ట్గా చెప్పాలంటే మేము ఇవాళ ఉన్న FDs కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసినాయి. చాలా మార్కెట్లో ఉన్న ఈ ఫండ్ చాలా వరస్ట్, దీంట్లో రిటర్న్స్ ఏమీ రావట్లేదు అనుకున్న ఫండ్ కూడా ఎఫ్డీ కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసింది. అలా కొన్ని బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేసిన ఫండ్స్ ఉన్నాయి. వాటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే FDతో పోల్చుకుంటే 2 times 3 times రిటర్న్ జనరేట్ చేసింది. అలాంటి ఆప్షన్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి.
ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మనకి మన అవసరాలు ఏంటి, అవసరాల తగ్గట్టుగా ఏ ప్రోడక్ట్ మనకు సూట్ అవుతుందో ఆలోచించుకొని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే గోల్డ్ కాదు, మ్యూచువల్ ఫండ్ కాదు, ఎండోమెంట్స్ కాదు, ఇవి కాకుండా ఇంకెలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసుకోవచ్చు? జనరల్గా మనకి తెలిసిన రియల్ ఎస్టేట్, కానీ చిన్న టికెట్తో మనం ఇన్వెస్ట్మెంట్ అయితే అక్కడ చేయలేం. దాంతోపాటు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్తో పోల్చుకుంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. వీటన్నిటిని కంపేర్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు మనం ఎంత రిస్క్ని హ్యాండిల్ చేయగలుగుతాం అన్నది కూడా చూసుకుని, మనం ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతాం అన్నది చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.